ద్వారా మీ ఇంటినే పరిశుద్ధ దేవాలయంగా మార్చబడుతూ వారి ఇంటిలో కూర్చొని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా సందేశాన్ని వినడానికి దేవుడిచ్చిన గొప్ప ఘనతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రేమైనటువంటి వారలారా, మరి ఒక మాట వాక్యము చదువుకొని ముందుకు కొనసాగుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపిస్తూ మరి ప్రభువా, పరిశుద్ధ దినం సెప్టెంబర్ మాసం 20 తారీఖు నాడు ప్రభువా మీతో కలిసి మేము ప్రయాణించడానికి, దేవుని యొక్క వాక్కును వినడానికి, దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి మీరు చూపుతున్నటువంటి యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు బహుగా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించడానికి ప్రభువా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి దినమందు ప్రభువా నీతో మా ప్రయాణం, నీతో ప్రభువా మేము కలిసి నడిచే వారముగా మా హృదయాలను, మా మనస్సులను, మా శరీరాలను ఐక్యపరుస్తూ దైవ ఆరాధనలోనికి ప్రభువా మేము మీకు లోబడి జీవించే వారముగా, సమర్పించబడిన వారముగా మమ్మలను మరొక పర్యాయము శుద్ధి చేయగలరంటూ ప్రార్థిస్తూ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే ఘనత మహిమ ప్రభావములు పొందగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 81వ కీర్తన భజన చేయుచు భక్త పాలక అన్నటువంటి కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమ పరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన కలిసి పాడుదము. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకొందు, విజయుడా నేను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు ధీరుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు ధీరుడావై పుట్టినావు. భావ్యమైన బోధలెన్నో, భావ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు
వచ్చినావు నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు ప్రాణము నార్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని ఆమమును చెడిన వాడానైనా నన్ను జేరదీసి బ్రోచినావు చెడిన వాడానైనా నన్ను జేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతిలోనే పడిన నాదు గోతిలోనే పైకి లేవాడెత్తినావు పైకి లేవాడెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్యా నీకు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్యా నీకు ఇంతయనివా నీ పనిలలో ఇంతయనివా నీ పనిలలో నెవనికిది సాధ్యాంబు కాదు నెవనికిది సాధ్యాంబు కాదు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. దయచేసి మనందరం లేచి నిలబడి ఉండగా ఆరాధనా క్రమ పుస్తకం నుండి 2వ ఆరాధనా క్రమాన్ని అనుసరించుదాము. 17వ పుటలో ఉన్న 2వ ఆరాధనా క్రమాన్ని అనుసరించుదాము. ప్రార్థించుదాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునుగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందులకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము ఒప్పుకోని పిలుపు వాక్యము విందము. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునేడలా మనను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దయచేసి మనం అందరము మోకరించి మౌనముగా ఉండి మనల్ని పరీక్షించుకుంటూ సొంత ప్రార్థనలతో కొన్ని నిమిషములు గడుపుదము. గడచిన కాలము, గడచిన దినము, గడచిన గంటలు ప్రభువా, మీకు ఆయాసకరమైనటువంటి పనులు, మీకు ఇష్టం లేని పనులు తెలుసో తెలియకో మేము ఒకవేళ చేసినట్లయితే దయతో మన్నించు ప్రభువా అంటూ పశ్చాత్తాపడుతూ
వినయ మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి ప్రభు పాద సన్నిధానం దగ్గరికి చేరుదము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపముల వినయముతో అందరము కలిసి ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరగల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గమును తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను, ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుష్యులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయుము. పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరగల దేవుడు మన సమస్త పాపలు క్షమించి వారి నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాము. పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాము. మన మధ్యలో ఉన్నటువంటి పౌలు రత్న కుమార్ లేఖన భాగాలు చదివి వినిపిస్తారు. ఆదికాండము 13వ అధ్యాయము 2 నుంచి 12 వచనాలు వరకు గల దైవ వాక్కును చదవగా విందము. ఆదికాండము 13వ అధ్యాయము 2 నుంచి 13 వచనాలు చదువుకుందాం. అబ్రాము వెంబడి బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హైఈకిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన, ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి. దేని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.
ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్. పత్రికల పాఠము చదవగా విందము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు వరకు గల దైవ వాక్కును చదవగా విందము. 1వ వచన ప్రారంభం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచినవి హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోక్లోను, నికోనారు, తీమోను, పర్మెనాము, యూదుల మత ప్రవిష్టుడగు అంతియొక వాడినగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. సువార్తల పాఠము చదువుతూ ఉండగా దయచేసి మనమందరము నిల్చొని ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు వరకు గల దేవుని వాక్కును చదవగా విందము. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనిచే వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచున్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచున్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారెవరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిది.
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొని గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసిటివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఉడంబలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్లే కడపట వచ్చిన వారికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారును, మొదటి వారు కడపటి వారగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యోనాటిగా దీపము. ప్రార్థించుదాము. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో ప్రయాణించడానికి ప్రభా నీ శక్తి చేత, బలము చేత, నీ ఆత్మ చేత నన్ను నింపి కొన్ని నిమిషాలు విలువైనటువంటి సందేశము ద్వారా మా ప్రియుల యొక్క హృదయాలు తెరవబడి సత్యదేవుని, నిజదేవుని, ఘనమైన దేవుని గుర్తించి విశ్వాసములో మరొక పర్యాయము లోతుగా ప్రయాణించడానికి సహాయం చేయగలనంటూ యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క అద్భుతమైనటువంటి, ఘనమైనటువంటి ఈ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి మెదక్ అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్సి సాల్మోన్ రాజ్ తండ్రి గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారు వైస్ చైర్మన్ గారికి, మిగతా చైర్మన్స్ గారికి, ఆఫీసర్స్ బేరర్స్, మరి మా సూపర్ గారికి, మిగతా ఇన్ఛార్జ్ వారికి అందరికీ కూడా, తోటి దేవుని సేవకులందరికీ కూడా మహాదేవుని పేరట మీకు ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి అదేవిధంగా మరి యొక్క అద్భుతమైనటువంటి ఆరాధనను వీక్షిస్తున్నటువంటి మా ప్రియ వీక్షకులు, మా ప్రియ సంఘం, నేరేడుమెట్ట పరిశుద్ధ సంఘం, మరి అనేకులు ఇతర సంఘాల వారు అందరికీ కూడా, ఇతర విశ్వాసులందరికీ కూడా దేవుని పేరట మీకు అద్భుతమైనటువంటి ఆశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఈ ఆరాధనకు మీకు ఆహ్వానము తెలియపరుస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి పరిశుద్ధ దైవ సమూహమా, ఈ వారం చాలా విలువైనటువంటి అంశం, వివాదమును పరిష్కరించి సమాధాన పరచుట, పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్. వివాదాలు, సమస్యలు, ఇబ్బందులు, వాటిని పరిష్కరించే విధానం, సమాధాన పరచుట, చాలా ఈ ప్రాముఖ్యమైనటువంటి యొక్క అంశం మనము కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. సమస్యలు లేదా తగాదాలు, ఇబ్బందులు లేని సమాజము లేదు, లేని కుటుంబం లేదు, లేని రాష్ట్రము లేదు, లేని దేశము లేదు, లేని ప్రపంచమంతా ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలు. ఈ సమస్యలు ఇంటిలో నుంచి, కుటుంబంలో నుంచి మొదలై
అనేక వర్గాలుగా విడిపోయి మరి నెమ్మది లేక సమాధానం లేక మానవుడు ఎటంటే అటు ప్రయాణిస్తూ సమాధానం కొరకు పరితపిస్తూ ఉంటున్నాడు. సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కారము కావాలి, పరిష్కరించబడాలి. కుటుంబాలలో ఆస్తి తగాదాలు, మరి అంతస్తు తగాదాలు, మరి కుటుంబాలలో అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో నేడు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. దానికి అన్నిటికీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ప్రతి సమస్యను పరిష్కరించగలరు. సమస్యలకు పరిష్కారం దొరకాలంటే దేవుని శక్తి చేత, ఆత్మ చేత మనము నింపబడి ఉండాలి. ఈ సమస్యలకు సమాధానకర్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా యేసు క్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక బిరుదు, ఒక నామము, సమాధానకర్త. సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు. యేసు ప్రభు సమాధానము ఏ విధంగా ఇస్తున్నాడు అనగా, యేసు ప్రభులో ఒకవైపు దైవత్వం ఉంది, మరొక వైపు మానవత్వము, మానవుడిగా ఉన్నాడు ఆయన. దేవుడి నుండి మానవుడు పాపం చేసి ధిక్కరించి ఆయన ఒక అగాధములో, ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఒక మధ్యవర్తిగా, దేవుడికి నరుడికి మధ్యవర్తి యేసు క్రీస్తు అంటూ తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. ఈయన సంధి చేయడానికి, రాజీపరచడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే మానవుడు పాపముతో నిండి ఉన్నాడు. పాపి పరిశుద్ధ దేవునితో రాజీ పడలేడు, సమాధాన పడలేడు, ఐక్యపరచబడలేడు. కనుకనే క్రీస్తు తన యొక్క మూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తాన్ని చిందించి పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పాపి పరిశుద్ధుడయ్యాడో దేవుడితో ఐక్యపరచబడ్డాడు, దేవుడితో సమాధానపరచబడ్డాడు. ఈయన యేసుక్రీస్తు వారు ఒకవైపు దేవుని చేయి పట్టుకోవడం, మరొక వైపు పాపులమైన మానవుల చేయి పట్టుకొని ఇద్దరి చేతులు కలపడం. ఉదాహరణ, సమాజంలో, సంఘంలో ఒక సమస్య వచ్చి, ఒక పంచాయతీ, ఒక వివాదం నడుస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి, వారికి ఇరు వర్గాల వారు తెలిసి ఉండాలి, వారి భాషను తెలిసి ఉండాలి. అప్పుడే ఆయన వారిని సమాధానపరచగలడు. యేసుక్రీస్తు వారు సమాధానకర్త. సమాధానం లేక పోలీస్ స్టేషన్స్, కోర్టులు, పంచాయతీలు, రకరకాలుగా మానవుడు వ్యర్థంగా సమయాన్ని, డబ్బును పాడు చేసుకుంటూ ఉన్నాడు. సమాధానానికి మూలకర్త యేసుక్రీస్తు వారే. ఈ దినాల్లో ఒక పెద్ద మన జీవన విధానంలో సమస్య ఒక సుడిగుండముగా, ఈ జీవితం అనే యొక్క ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో సమస్యలతో మానవుడు ముడిపడి ఉంటూ ఉన్నాడు. దేవునితో సమాధానపరచబడే ఆ శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందని మీకు నేను జ్ఞాపకము చేస్తుంటున్నాను. దేవుని వైపుకు, దేవునిలోనికి రావడానికి దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని సమాధానపరిచాడు. కనుకనే ఆయన నామములో అదొక పేరుగా ఉంది. మరి చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయము 2 నుంచి 17 వరకు అబ్రామ్, ఈయన దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పిలుపుని విన్నాడు.
విని సొంత ప్రజలను, సొంత దేశాన్ని, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు, ఆయన చెప్పినట్టుగా వెళ్ళడం, ఆయన వెంబడి తన అన్న కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకొని అబ్రహాము దేవుడి మాట విన్నాడు గనక అబ్రహాము వెంబడి సంపద, ఆస్తి, ఆ దినాల్లో పశువులు, గొర్రెలు, ఆవులు, మేకలు, గాడిదలు, గుర్రాలు, ఇదే ఆస్తి. వాటితో పాటు వెండి, బంగారం కూడా విస్తారముగా అబ్రహాము దేవుని వెంబడిస్తే ఈ సంపద, ఈ ఆశీర్వాదం, ఈ యొక్క ఘనత, ఈ యొక్క ఐశ్వర్యం ఆయన వెంబడి నడుస్తూ ఉంది. సమస్య వస్తుంది ఇక్కడ. అబ్రహాము సమిష్టిగా, ఒక కుటుంబంగా, ఒక ప్రాంతం అందరూ కలిసి ఉన్నారు. కానీ లోతు దగ్గర ఉన్నటువంటి ఆ కాపరులు లేదా సేవకులు లేదా పనివారికి, మరి అబ్రహాము పనివారికి ఒక వివాదము, సమస్య వచ్చింది. కానీ అబ్రహాము వలె ఎదుటి వారికి మొదటి అవకాశము మనము ఇవ్వాలి. ఇలా బేతేల్లో మొట్టమొదటిగా బలిపీఠం కట్టారు. బలిపీఠం అనే ఆ ప్రార్థనా మందిరం, ఆ బలిపీఠం అనే ఆ రాయిని నిలబెట్టడం, అందులో దేవుణ్ణి చూడడం. అబ్రహాము బహుగా యెహోవా దేవుని విశ్వసించాడు. ఇరువురు వర్గాలకు, ఆ యొక్క సేవకులకు, పనివారికి తగాదాలు వచ్చాయి. అప్పుడు ఆయన ఒక సమస్య పరిష్కరిస్తూ ఉంటున్నాడు. లోతు నుండి అబ్రహాము వేరైపోవడం. అబ్రహాం అంటున్నాడు, బాబు నీకేం కావాలో, ఎటువైపు కావాలో, నీ కనుచూపు మేరకు నీకు కావలసినంత తీసుకో. త్యాగము, సాక్రిఫైస్, ఒక మంచితనం, ఒక గొప్పతనం. అంటే వెంటనే ఆయన లోతు చూస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నైలు నది ఏ విధంగా నీరు ప్రవహిస్తూ ఉందో అదే విధంగా యోర్దాను నది, ఆ యొక్క సొదొమ ప్రాంతమంతా పచ్చగా పంటలతో నిండి ఉంది. సమృద్ధివంతమైన నీరు ఉంది. నేత్రాశతో, ఆ కను దృష్టితో సొదొమ ఆ పట్టణాన్ని అంతా, ఆ ప్రాంతాన్ని చూస్తూ నాకు ఇటువైపే కావాలి, ఇక్కడైతే నేను చాలా అభివృద్ధి చెందగలనంటూ అబ్రహామును కోరి ఉంటున్నాడు అక్కడ. కానీ లోతు మరి నేత్రాశతో చూస్తే దేవుడు మనిషిని లక్ష్య పెట్టే వారిని దేవుడు లక్ష్య పెట్టడు. లోతు నీరు సమృద్ధిగా ఉందని ఆయన చూస్తే దేవుడు దుష్టులైనటువంటి సొదొమ పట్టణంలో దుష్టులను చూస్తూ ఉన్నాడు. కానీ లోతుకు అర్థం కావడం లేదు. తర్వాత తన కుటుంబం, తన సతీమణి, తన యొక్క బిడ్డలు, తన యొక్క అల్లుళ్ళు ఏ విధంగా పాడైపోయారో తర్వాత చరిత్ర అంతా మనం చూస్తున్నాం. అబ్రహాములో ఉన్నటువంటి త్యాగం, అబ్రహాములో ఉన్నటువంటి ప్రేమను ఇక్కడ ఈ సులువుగా ఈ సమస్యను చాలా సింపుల్గా ఆయన సొల్యూషన్ ఇచ్చినట్టుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. పత్రికల పాఠములు కూడా మనం చూస్తే అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 1-6 వచనాలు చూస్తే జ్ఞానము కలిగి మంచి పేరు కలిగినటువంటి నాయకులను, యువకులను ఎన్నుకోవడం. సంఘంలో మనం సంఘ నాయకులను, సంఘ పెద్దలను ఏర్పరచుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు సమర్థులు, ఎవరు సేవకు లేదా దేవుని ఎడల ప్రేమ, భయము కలిగిన వారిని మనం ఏర్పరచుకున్నట్టుగా ఈ యొక్క క్రమాన్ని బైబిల్ నుంచే మనకు వస్తుంది. ఇక్కడ సంఘము విస్తరించబడుతూ ఉన్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. సంఘములో 3000 మంది స్టార్టింగ్ ఉన్నారు, తర్వాత 5, తర్వాత 10,000, తర్వాత 50, ఈ విధంగా బహుగా విస్తరింపబడుతుంది. ఈ అపోస్తులు 12 మెంబర్స్ 12 మంది మాత్రమే ఉన్నారు.
వారు అద్భుతంగా సేవ చేస్తున్నారు. కానీ ఇక్కడ సంఘంలో సమస్యలు, యూదుల యొక్క సాంప్రదాయం ప్రతి శుక్రవారం విధవరాలను, మరి అనాథలను, అభాగ్యులను, పేదవారిని వారికి వస్త్రదానం, వారి అవసరతలు తీర్చడం, వారికి ఆహారాన్ని పంచిపెట్టడం, సంఘంలో ఎవరైతే పేదలు ఉన్నారో గుర్తించి, గ్రహించి, తెలుసుకొని ఈ ధనిక వర్గాల వారు లేదా ఉన్నత స్థాయిలో ఉన్నవారు వారి అవసరతలు తీర్చాలి. అదే సంఘం. ఎక్లేషియా అంటారు గ్రీకులో. కాల్డ్ అవుట్, బయట ఉన్న వారిని పిలవడం, లోనికి చేర్చుకోవడం. సంఘంలో అందరూ సమానమే. సంఘంలో దేవుని కుటుంబంలో అందరూ ఒకటే. అపోనర్స్, కుల, మత, వర్గ భేదాలు లేవు. అందరికీ ఏది అవసరం ఉందో వీరు తీర్చాలి. ఇక్కడ సమస్య వస్తుంది. ఆ సమస్య నేటి సంఘాల్లో కూడా మనం చూస్తున్నాం. నిష్ఠ కలిగినటువంటి యూదులు, వారు మాట్లాడే అరమైక్ భాష, హీబ్రూ భాష, వారు మేము దేవుడి చేత బలముగా దేవుని యొక్క పిలుపు స్వరాన్ని విని దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మేము నిష్ఠ కలిగిన వారము అని ఒక అసూయ స్వభావం లేదా ఒకలాంటి ఇగోలో వాళ్ళు ఉన్నారు. మిగతా యూదులు బయట దేశాల నుంచి, బయట ప్రాంతం నుంచి వారు గ్రీకు భాష మాట్లాడేవారు. వారి కల్చర్ వేరు, వారి భాష వేరు, కానీ సంఘములో ఉన్నారు. కనుక ఇక్కడ సమస్య వచ్చింది. మేం పని చేయం, మేమంటే మేము చెయ్యం. కానీ అపోస్తలుకి ఒక ప్రాబ్లం. వీరి యొక్క పని ఏంటంటే ఓన్లీ ప్రీచింగ్, వర్డ్ ఆఫ్ గాడ్, ప్రొక్లమేషన్, ప్రకటించాలి. మేము సువార్తను బంద్ చేసి మీకు సేవ చేయడానికి మేము కాదు. కనుకనే ఒక భక్తి గల మంచి వారిని, బాగా జ్ఞానవంతులను, బాగా చురుకైన వారిని ఒక 7 సెలెక్ట్ చేసుకుందాం. 7 యూదుల యొక్క సంఖ్య, దేవుడి సంఖ్య, ఒక పరిపూర్ణ సంఖ్య. 7 ఆ 7 అద్భుతముగా వారందరూ కూడా పరిచారము చేయడానికి, పరిచర్య చేయడానికి, వారు భోజనము చేస్తే ఆ యొక్క ఇస్తర్లను తీసి ప్రక్కన వేయడానికి, వారిని చర్చి నుంచి ఇంటి దాకా నింపడానికి, వారికి కుర్చీలు వేసి కూర్చోబెట్టడానికి సంఘాలలో నాయకుడు చేయవలసిన పని. సంఘాలలో నాయకులు చేతగాని వారికి చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని అపోస్తులు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆ 7 ఒక 3 ప్రాముఖ్యులుగా స్టెఫెను, మరి ఫిలిప్పు, మరి అంతియొక వాడైనటువంటి నికోలాయిస్. ఆయన తీతు పత్రికలు చూస్తాం. ఆయన తర్వాత అబద్ధ బోధకుడిగా, ఒక కపట ప్రవక్తగా లేదా బిలామును అనుసరించే బోధవాడిగా పరుగు చూస్తున్నాం. వారు వచ్చిన తర్వాత సంఘములో లేదా ఈ నాయకులకు ఒక పరిష్కారము దొరికింది. సమస్య లేదు. సింపుల్గా సమస్య నుంచి బయటికి వెళ్ళినట్టుగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. మరి సువార్తల పాఠములో మనం చూస్తే మత్తయి సువార్త 21-16 వీరు ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుట, ఒకరికొకరు చాలా గౌరవంగా గొప్పగా భావించుకోవాలి. ఉపమానం, పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారే ఉపమానము ఇక్కడ చెప్తుంటున్నాడు. ద్రాక్ష తోట అనే యొక్క లోకంలో దేవుని ఆ పనిని సూచిస్తూ ఉంది. ఆ పనికి దేవుడే వారికి వెల్కమ్ చెప్తున్నాడు. రండి, నా పొలములో పని చేయండి, నా ద్రాక్ష తోటలో పని చేయండి, పని చేస్తే మీకు ప్రతిఫలం ఇస్తుంది.
మీరు రక్షింపబడితే మీకు ప్రతిఫలం పరలోకములో నా స్థానంలో నా దగ్గర మీరు ఉంటారు, రండి అంటూ నేడు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని అడ్డాలు ఉంటాయి, లేబర్స్ అడ్డాలు. మార్నింగ్ 7-8 నుంచి పాపం 1 గంట వరకు వారు పని కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. మన హైదరాబాద్ పట్టణంలో, మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. మరి ఉదయకాలం 9, 12, సాయంకాలం 5 ఈ విధంగా వారు పని కొరకు ఆతృత కలిగి దేవుని సేవలో, ఆ ద్రాక్ష తోటలో, దేవుని సువార్త పనిలో మేము సైతం చేస్తాం పని. అటువంటి వారికి వారు ఒక దేనారం, ఇది రోమన్ వారి యొక్క నాణ్యం. ఆ దేనారం అంటే మరి ఆ దినాల్లో మరి 50 రూపీస్ ఉంటుందో, మొత్తానికి ఒక దినకూలి, ఒక రోజుకు భోజనము దొరుకుతుంది. అయితే పొద్దున్నుంచి సాయంకాలం వరకు కష్టపడ్డ వారికి, మరి 1 గంట ముందు వచ్చి పనిలో జాయిన్ అయిన వారికి కూడా సేమ్ కూలి ఇవ్వబడుతుంది. నీవు 60-70 సంవత్సరాల నుంచి రక్షణలో ఉండి గుడిలో పెద్దగా ఉన్నావా, లేదా 30 సంవత్సరాల నుంచి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సంఘములో ఒక నాయకుడిగా ఉన్నావా, జస్ట్ 1 ఇయర్ నుంచి వచ్చి రక్షింపబడి ప్రభు సంఘములో దేవుని కుటుంబంలో ఉన్న వారికి కూడా సేమ్ కూలి. పరలోక రాజ్యము ఒకటే. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ సమస్య ఏంటంటే నీవు సంపూర్ణమైనటువంటి రక్షణ మారు మనసు పొందితే చాలు, 1 సంవత్సరమైనా చాలు. దేవుణ్ణి తెలుసుకుంటే దేవుని రాజ్యంలో పని మరి కూలి. క్రైస్తవ సంఘాలలో చాలా సీనియర్లు అంటూ ఉంటారు కొద్దిమంది, మా తాత, మా నాన్న, మా అన్నలు, మా అక్కలు, మేమే గుడి కట్టించాం, మేము చాలా పాత క్రైస్తవులమండి. నువ్వు పాత క్రైస్తవుడమైనా సంపూర్ణ మారు మనసు రక్షణ లేకపోతే నీకు కూలి దొరకదు. ప్రభు తన తోటలో, దేవుని రాజ్యములో, దేవుని పొలములో నువ్వు ఏ విధంగా శ్రమించి కష్టపడతావో, వాక్యమనే ఆ విత్తనాలను నాటుతూ పోతూ ఉంటావో, అవి పెరిగి మరి మొక్కల దశలో నుంచి మ్రాణ స్థాయి వరకు వస్తాయో, నీ సేవను ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం. ఆ ధనము ఆయనది, సృష్టి ఆయనది, మనుషులు మనము ఆయన వారము. ఆయన ఏ విధంగా అయినా మనల్ని వాడుకుంటాడు. క్వశ్చన్ చేయడానికి నీకు నాకు యోగ్యత లేదు. అదే అంటున్నాడు ఇక్కడ. అది నా ఇష్టం, నా ధనం, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఇస్తా, నేనే దానికి అధికారిని, అధిపతిని. ప్రేమైనటువంటి వారా, దేవుని కుటుంబంలో చేరడం ఇంపార్టెంట్. రక్షణ మారు మనసులోనికి రావడం ప్రాముఖ్యత. ఆ దేవుని ఆ పనిలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నువ్వు పని చేస్తే, పరిచారకుడిగా ఉంటే దేవుడి నీకు కూలి ఇవ్వడానికి, కూలి అనే రక్షణ, కూలి అనే ఆ యొక్క పరలోక రాజ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అది దేవుడి కృప, దయ. అందరికీ సమానముగా ఆయన పంచి ఇవ్వగలడు. అందరినీ ఒకే సమాన స్థితిలో పరలోకములో ఉంచగలడు. ఈ లోకంలో సమస్యలు ఉన్నాయా? ఈ లోకంలో ఇబ్బందుల్లో ఉన్నావా? లోకంలో కష్టాలనే సుడిగుండంలో కొట్టుకొని పోతున్నావా? పరిష్కరించేవాడు సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు, నా కొరకు ఆయన రక్తము కార్చి చిందించి సిలువలో ఆయన మరణించాడు. అందుకే సిలువ లేనిది మనకు విలువ లేదు. సిలువ లేని జీవితము వ్యర్థమైనది. ప్రేమైనటువంటి వారా, రండి
ప్రభు యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, దేవుడి మీ యొద్దకు వచ్చును. మీ ప్రతి సమస్యను ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్యలకు భయపడక, మరి ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు భయపడక, ప్రభు వైపు చూస్తూ, మరి ప్రభువా, నేను నీకు ఒక కూలివానిగా, ఒక పనివానిగా, ఒక జీతగానిగా నేను సమర్పణ చేసుకుంటాను. నన్ను యూస్ మీ, వాడుకో ప్రభువా. నన్ను వాడుకుంటే నేను నీతో, నీవు నాతో కలిసి ఉంటావు. మహాదేవుడు పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్ యూ, బిడ్డ నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటున్నాడు. నేడు సమాజంలో మనం చూస్తూ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆంధ్ర ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల క్రిందట, 22 సంవత్సరాల కిందట జరిగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి చిన్న స్టోరీ, రియల్ స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒక తండ్రికి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములకు తండ్రి సమానముగా తన యొక్క ఆస్తిని ఇవ్వడం జరిగింది. తమ్ముడికి వివాహం కాలేదు. కొంతకాలం తర్వాత వివాహం చేయాలని ఆలోచన వచ్చింది, కానీ తమ్ముడు తిరస్కరిస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచాడు అన్న తమ్ముని. కానీ కొంతకాలానికి తన కుటుంబ అవస్థతలు బట్టి, కుటుంబ ఆమెలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి తమ్ముడి ఆస్తి అంతా నాకే రావాలి, ఈ ఆస్తి అంతా కూడా నేనే తీసుకొని అనుభవించాలని ఒక బలమైనటువంటి నిరీక్షణ కలిగి ఒక దినం అప్పుడప్పుడు తమ్ముని మామూలుగా హింసించేవాడు, తిట్టేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఆ కొంతకాలానికి మరి తమ్ముడి మీద చాలా ప్రేమ చూపి ఒక మంచి భోజనం, నూతన బట్టలు ఇస్తూ ఉంటే తమ్ముడు ఆశ్చర్యపోయాడు. అన్న ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నా మీద అంటూ తన తమ్ముని ఆ అన్నను నమ్మాడు ఆయన. కొంతకాలం తర్వాత డబ్బులు పైసలు ఇచ్చిన సినిమాకి వెళ్ళు, అశోక్ వెళ్ళి మన టౌన్కి వెళ్ళి అని చెప్పడం జరిగింది. ఆయన సంతోషంతో అబ్బో నా అన్న నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటూ ఆయన సినిమాకి వెళ్ళి మార్గ మధ్యంలో ఒక నడుచుకుంటూ రావాలి. ఆ ప్రాంతంలో చీకటి పడింది. వెనక నుంచి పిలిచాడు. తమ్ముడు అన్నాడు. అన్నయ్య అని పిలవగానే ఒక పెద్ద ఒక కత్తి లాంటిది, ఆ గొడ్డ లాంటిది చురుకైన తీసుకొని తల మీద, భుజాల మీద ఎక్కడ పడితే అక్కడ వేసి చంపడం. ఆ తమ్ముడు విలపిస్తున్నాడు. అన్నా, ఎందుకు నన్ను చంపుతున్నావు? కావాలంటే నా ఆస్తి అంతా నువ్వు తీసుకో, నా సంపద అంతా నువ్వు తీసుకో ప్రతిమాడుతూ ఉంటే. కానీ ఈయన యొక్క ఆస్తి వ్యామోహం మీద తమ్ముడిని చంపి అక్కడే పాతి పెట్టబడి కొంతకాలానికి పోలీసులు తెలుసుకొని అన్నను శిక్షించడం జరిగింది. ప్రేమైనటువంటి వారులారా, ఈ దినాల్లో ప్రేమలు అంతరించిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ లోక సంబంధుడైనటువంటి సైతానుడు, దుష్టుడు కుటుంబాలలో మరి చిచ్చులు, కలహాలు, ఇబ్బందులు, సమస్యలు, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ప్రేమ లేకుండా పోతుంది. ప్రేమ కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు పాదముల దగ్గర పట్టుకొని, ప్రభువా నీవే నాకు శరణం, నీవు తప్ప మరొక నాకు లేరు అంటూ నువ్వు ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు నీ జీవితాన్ని నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవాది దేవుడు మనకందరికీ మెండుగా నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ప్రేమ గల తండ్రి, విత్తబడిన వాక్యం మా హృదయాలలో ఫలించడానికి దేవా సహాయం దయచేయండి. ప్రభువా, మరొకసారి మా ప్రియ కుటుంబాలను దీవిస్తూ ప్రభువా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి మనందరము లేచి నిలబడి ఉండగా అపోస్తుల విశ్వాస సూత్రాన్ని చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను.
పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతబెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఒక చిన్న ప్రకటన గమనించండి. ప్రకటన తర్వాత ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ఈ యొక్క కోవిడ్-19 మూలముగా మరి గుడులన్నీ మూయబడి ఉన్నాయి. అదేవిధంగా మన కానుకలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. దయచేసి ప్రతి వారం మీ కుటుంబ సభ్యులందరూ చేరి మీ కానుకలన్నీ ఒక డబ్బాలో వేస్తున్నారని నేను నమ్ముతున్నాను. సో మీకు ఆ బ్యాంక్ అకౌంట్స్ మీరు ఆన్లైన్లో డైరెక్ట్ చేయవచ్చు. ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. IFSC కోడ్, అకౌంట్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకు అధ్యక్ష మండలం మరి అసెస్మెంట్స్ మనం కట్టేది ఉంది. తప్పనిసరిగా మీరు అర్థం చేసుకొని తెలుసుకొని దేవుడికి చెల్లించవలసినటువంటి సాధారణ కానుకలు, ప్రత్యేకమైన కానుకలు, మరి దశమ భాగాలు అన్నీ కూడా మరి తప్పనిసరిగా మీరు ఆ బ్యాంకుని ఆన్లైన్లో వేసి వెంటనే ట్రెజరర్ గారికి కానీ నాకు కానీ సెక్రటరీ గారికి కానీ మీరు తెలిసిపరిచినట్లయితే డైరీలో మీ పేరును, మీ అమౌంట్ను వారు నమోదు చేసుకొని మీకు రిసిప్ట్ ఇవ్వడము జరుగుతుంది. దయచేసి సంఘాభివృద్ధి కొరకు, అధ్యక్ష మండలం మేలు కొరకు, క్షేమం కొరకు, గురువుల కొరకు తప్పనిసరిగా మీ అమూల్యమైన దేవుడు ఇస్తున్నటువంటి ధనాన్ని దేవుడికి చెల్లించాలని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు, సకల దీవెనలకు కర్తమైనటువంటి, కారకుడమైనటువంటి, మా దయగలిగినటువంటి, మా ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, పరమేశ్వరుడా, సకల ఆశీర్వాదములకు నీవు మాత్రమే దేవుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని, నీవు తప్ప మరొకరు లేరని వాక్యం ద్వారా, మా పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా, మా మిషనరీస్ ద్వారా నిజదేవుని మేము తెలుసుకుంటాం. అందును బట్టి ప్రభువా నీకు తలలు వంచి నిన్ను వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా ఇంత మటుకు కొన్ని నిమిషాలు మీరు ఇచ్చిన తలంపులు, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభువా వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. ప్రభువా మరి ఎప్పుడో 4-5 వేల సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మేము తలపోసుకోవడం, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఈ జీవవాక్యములోని, ఈ గ్రంథములోని ప్రపంచమంతా ప్రభా అన్ని దేశాలలో ఉంటున్నటువంటి యొక్క హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మేము అర్థం చేసుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగో మా సమస్యలన్నిటికీ మాకు మీరు పరిష్కారం ఇవ్వండి. ప్రభా సమస్యలు లేని క్రైస్తవులుగా ఉండడానికి ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దుతూ మరొక క్రైస్తవ బిడలముగా, యేసు క్రీస్తు కలిగిన మనస్సు మేము కలిగిన వారముగా ఒక సంపూర్ణమైనటువంటి రక్షణ మారు మనసులోనికి మరొక పర్యాయము మమ్మల్ని నడిపించగలరంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. విన్న వాక్యాన్ని ప్రభా మా ప్రియులో ఆ హృదయాలలో నాటబడ్డానికి సహాయం దయచేయండి, ఫలభరితము చేయండి. ప్రభా మరి నేరేడు మెచ్చ పరిశుద్ధ సంఘం ప్రతి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో, దుఃఖంలో, వేదనలో, రోదనలో ఉన్నారో ఆ తండ్రి నా ప్రభా మీరు వారి ఇంటికి వెళ్ళి వారికి మీరు సమాధానకర్తగా, ఒక తండ్రిగా వారిని మీరు దీవించగలరంటూ ప్రార్థిస్తున్నాను. చిన్నమందా భయపడకు ప్రభా, చిన్న సంఘముగా ఉంది. మరి ఒకప్పుడు ప్రభా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ దేవా ప్రార్థన చేస్తున్నాం, తిరిగి చెదరిపోయినటువంటి, విడిపోయినటువంటి, పగిలిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా
అతకబడ్డానికి, ప్రభా తిరిగి రావడానికి, తిరిగి పరిశుద్ధ సంఘంలో చేర్చబడడానికి ఆయన సహాయం చేయగలంటూ ప్రార్థిస్తున్నాను. ప్రభా నన్ను వాడుకొని, బురగా వాడుకొని, ప్రభా నేరడు మెట్ట పరిశుద్ధ సంఘంలో అద్భుతమైనటువంటి సేవ చేయడానికి నాకు శక్తిని, ఆరోగ్యమును, బలమును అనుగ్రహిస్తుంది. మా నాయకులను, మా పెద్దలను, ప్రభా మా గురువులను, వారి కుటుంబాలను పేరు పేరున మీరు దీవిస్తూ మరొక పర్యాయం ఆకాశపు వాక్కులు శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి, మెండైనటువంటి, సమృద్ధివంతమైనటువంటి దీవెనను మాకందరికీ మీరు అనుగ్రహిస్తూ కరోనాకు సర్వనాశనాన్ని ఇస్తూ ప్రభా రాబోయే ఆ యొక్క మహాపండుగలన్నీ ఘనముగా, వైభవముగా మేము జరుపుకోవడానికి సహాయం చేయగలరు. మరి ప్రభా ఎటువంటి యొక్క కృప ధారాళముగా మాకందరికీ అనుగ్రహించగలరు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమిపై నెరవేరును గాక. మరణాహారమును మాకు దయచేయము, అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. వంశోధిక రాజు తప్పించుము. ఎందుక రాజ్యమును, బలమును, శక్తి, మహిమయు నిరంతరం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సహవాసం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, కరోనాకు సర్వనాశనం, సమృద్ధివంతమైన దీవెనలు మనకును, మన కుటుంబాలకు, మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి విశ్వాసం సమృద్ధివంతంగా దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.